ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? చాలా సంతోషం. ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మే నెల 25వ తారీఖున దేవుడు మనకిచ్చిన ఒక వాక్యాన్ని చదువుకుందామా? వాగ్దానాన్ని 94వ కీర్తన 13వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. 2వ లైన్లో పలుకుతున్న మాట: కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, చాలామంది జీవితంలో జరుగుతున్న సంఘటనలు ఏంటంటే కష్టదినములు ఎవరిని కదిపినా ఏదో ఒక కష్టము, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక పరిస్థితుల్లో నలుగుతున్నప్పుడు దేవుడు ఈ ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్న వాగ్దానం ఏంటంటే కష్టదినములను పోగొట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, దేవుడు మనతో ఏది మాట్లాడినా, ఏ వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానాన్ని ఏం చేయాలంటే, దేవుడు మాట్లాడాడు కాబట్టి నాకు కష్టదినాలు పోతాయి అని కాకుండా ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థించే. ఇంతవరకు నువ్వు ప్రార్థించట్లేదు కదా? నిజం చెప్పండి. ప్రార్థన మానేశారు, భక్తి అయిపోయింది. ఆదివారం ఒక్కరోజే భక్తి, కానీ మన రోజులు లేదు. ప్రార్థన మానేసో, ఇంకా బైబిల్ చదవడం మానేసో. ప్రభు ఈ ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రార్థన మానేసావు కదా, బైబిల్ చదవడం మానేసావు కదా, అందుకే కష్టదినములు ఎక్కువైపోయినాయి. ప్రభు అంటున్నాడు, ఈరోజు నీ జీవితంలో కష్టదినములు పోగొట్టాలంటే, దేవుని జీవితంలో నెమ్మది కలుగు చేయాలంటే బైబిల్ ధ్యానించండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు అంటున్నాడు, కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేయదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. పైన మాట అన్నాడు, నీతిమంతులకి. ఏమండి, మనం నీతిని యథార్థంగా ఉంటూ, నీతిని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, యథార్థంగా ఉన్నవాడికి ఏ కష్టం వచ్చినా దేవుడు దాని నుండి తప్పిస్తాడు, ఒక ఉన్నతమైన ప్రణాళికలో నడిపిస్తాడు. దాన్ని బట్లేరా, ఈ వాక్యం ద్వారా నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాలు చేయాలని నేను ఆశపడుతున్నాను. కష్టదినములు మీ జీవితంలో, మీ కుటుంబంలో పోవాలని ఒక సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను. బలహీనతలో అనేకమైన పరిస్థితులు నలుగుతున్నారు కదా, దేవుడు నాకు తెలిసేస్తున్నాడు. ప్రతి పరిస్థితుల నుండి దేవుడు తప్పించబోతున్నాడు. నీ జీవితం గొప్ప విడుదలను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక ఉన్నతమైన కార్యాలతో దేవుడు మిమ్మల్ని అందరినీ నింపబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ప్రార్థించేద్దామా? దయచేసి ఉదయకాలం అందరూ, ఈ వాక్యమైన వారందరూ ప్రార్థనలోకి రండి, ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీ వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో మరొకసారి మాతో మీరు మాట్లాడారు. అయ్యా, కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగు చేస్తానని. అయ్యా, ఎవరు అశ్రద్ధతో ఉండకుండా అయ్యా నీలో, ప్రార్థనలో, వాక్యములో పెరగడానికి సహాయం చేయండి. నీ కృపలో నింపండి, నీ శక్తితో నింపండి. అయ్యా తండ్రి, ఈ వాక్యం విన్న, ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన కార్యాలు జరుగునుగాక, అద్భుతము జరుగునుగాక, నెమ్మది జరుగునుగాక. అయ్యా, నీ బిడ్డలందరినీ దీవునికరంగా మార్చమని, ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో నీ బిడ్డలందరినీ దర్శించమని ప్రార్థిస్తూ, నీ కృపా సమాధానం మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ వేడుకుంటూ యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.